ఎందుకంటే మానవ జన్మలో భగవంతుడు జంతువులకు లేనటువంటి అవకాశాన్ని మనకి ఇచ్చినాడు. ఒక ఆవు గోవింద అనలేదు, ఒక కుక్క రామ అనలేదు, కానీ మనకి అనేటువంటి అవకాశం ఇచ్చింది. మనకు ఒక వివేకాన్ని ఇచ్చినాడు. ఏది మంచిది ఏది చెడు అనేటువంటిది తెలుసుకోవడానికి ఒక వివేకాన్ని ఇచ్చినాడు భగవంతుడు. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఎంతో మంది ఋషులు వాళ్ళు సమాధి స్థితిలోకి వెళ్ళి వాళ్ళు ఎన్నో ఏళ్లుగా ధ్యానం చేసి ఈ భూమండలానికి ఆధారమైనటువంటి భగవంతుని కనుక్కున్నారు. వాళ్ళు ఎన్ని సాధనలు చేస్తే తప్ప ఈ భగవంతుని కనుక్కోలేకుండా పోయినారు. భగవంతుని నుంచి స్వరాలు వినపడినాయి, అదే మంత్రాలు. అవి గుర్తుకు పెట్టుకొని మళ్ళీ రాసుకున్నారు. రాసేకి లేదు, ఫాస్ట్ గా వస్తా అది వేదం అంతా కూడా. ఆ వేదాలు చదవడానికి మనకెవరికి అధికారం లేదు, కానీ ఆ వేదమే రామాయణమే వచ్చింది. వేద వేద్యే పరే పుంచే, వేదమే రామాయణమై దశరథుని కుమారుని రూపంలో, రాముని రూపంలో, వేదమాత సీతాదేవి రూపంలో భూమిపై అవతరించింది. అది రాసినటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? రామాయణాన్ని ఎవరు రాశారు? వెరీ గుడ్, బాగుంది. జనరల్ నాలెడ్జ్ బాగుంది. మరా అని చెప్పేసి రామ అనేటువంటి ఆయన కూడా అనేటువంటి స్వరాన్ని పలకనటువంటి ఒక కవి అయి